నీకెందుకు పప్పి? నాకు కావాలి, నాకు ఇష్టం, అది కొరకదు. ఇంకోసారి ఎలా చూసుకుంటావు? ఎస్ ఫైనల్లీ వచ్చేసాము. కాదు నన్ను భయపడుతున్నావు, వాడు ముట్టుకోవట్లేదు, ఎలా మరి? అంటే అది రే రామ్ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. జోజోని బాగా చూసుకుంటా. హలో, ఎక్కడికి రెడీ అయ్యావు? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సత్యాక దగ్గరికి వెళ్తున్నా. ఎందుకు? పప్పి తెచ్చుకోవడానికి. నీకెందుకు పప్పి? నాకు కావాలి, నాకు ఇష్టం, అది కొరకదు. ఇంకోసారి అది కొరకదు. ఎందుకు? మరి నువ్వే దానికి ఆమె పెట్టాలి. దానికి నువ్వు నేను ఫుడ్ కొందా. ఎవరు పెడతారు మరి? నేను. ఎవరు చూస్తారు? నేను. లాల ఎవరు పోస్తారు? నేను. ఆమె ఎవరు పెడతారు? నేను. ఎవరు బొజ్జ పెడతారు? నేను. నువ్వే చేసుకోవాలి చెప్తున్నా. ఓకేనా? నేను చూసుకోను, నేను నిన్నే చూసుకోలేకపోతున్నాను. ఓకేనా? ఓకే. ఆ పప్పి రెస్పాన్సిబిలిటీ నీదే, అవునా? ఇప్పుడు మనము సత్య అక్క దగ్గరికి వెళ్తున్నాం కదా, ఆ పప్పికి తెచ్చుకున్నాక ఇంజెక్షన్ వేయాలి తెలుసా దానికి? హెల్త్ బాలే కదా. హెల్త్ కాదమ్మా, మమ్మీ చెప్తాడు. ఫస్ట్ పప్పి కదా, దానికి వ్యాక్సిన్ చేపించాలి. ఇప్పుడు నేను నీకు ఎలా చేపిస్తాను? ఆయ రాకుండా ఆయ వచ్చినా చేపిస్తాను. ఆయ రాకుండా ముందే చేపిస్తాం కదా, అట్లా చేపియాలి. అది కూడా చిన్న పప్పి కదా. అప్పుడు నేను ఎత్తుకొని హాస్పిటల్కి మన ఇద్దరం వెళ్తే పప్పికి నేను పట్టుకొని చేపిస్తా. నువ్వు చేపిస్తావా? నేను చిన్న ఇంజెక్షన్ తీసుకొని చేపిస్తావా? నేను చేస్తే చిన్న ఇంజెక్షన్ కాదు, నువ్వే చేస్తావా? అమ్మా, నువ్వు డాక్టర్ చదవలేదు కదా ఇంకా. వేసేసాడు, బాగా వేసేసాడు. కాదు, చిన్న ఇంజెక్షన్ ఇస్తాడు. ఏ ఇంజెక్షన్ చదివినా కూడా డాక్టరే వేయాలి ఇంజెక్షన్, గుర్తు పెట్టుకో. ఓకే? కాదు, ఆ చిన్ని పప్పికి ఆమె చేయకూడదు అలా, ఓకేనా? నువ్వు మాకు చెప్పకుండా చేయకూడదు అట్లా. పప్పికి ఆమె ఎలా పెడతావు నువ్వు? పెట్టేట ఎలా పెడతావు చెప్పు. పెట్టేట కోకోకి ఎట్లా పెడతావు అమ్మను మరి చెప్పు ఫస్ట్. ప్లేట్ ప్లేట్లోనా బౌల్లోనా? కోకో బౌల్లోనా? కోకో బౌల్. దానికి బిస్కెట్స్ కూడా పెడతాం కదా, అట్లా చిన్ని పప్పికి ఏం పెట్టాలి కనుక్కోవాలి నువ్వు డాక్టర్ని, ఓకేనా? లేదంటే సత్యాకని కనుక్కో, అడిగి నీకు నేను ఏమేమి పెట్టాలి అని కనుక్కో, ఓకేనా? అది ఎట్లా బజ్జు ఉంటుంది? దానికి ఏం కొనాలి బజ్జు అవ్వాలంటే? చిన్న బెడ్. చిన్న బెడ్డా? ఇంకా ఆ కుక్క పిల్ల ఇంత ఉంటుంది, మళ్ళీ ఇంత ఉంటుంది. మళ్ళీ పెరుగుతుంది అంటావా? ఇప్పుడు చిన్నగా ఉందా? చాలా చిన్నగా ఉంది కదా, మళ్ళీ పెరుగుతుంది. దానికి ఏం పేరు పెడదాం అనుకున్నావు? నువ్వు ఏమైనా అనుకున్నావా? నేనేదో చెప్పావు. అది కింద మన కింద వడ్డుంటుంది. నీ దగ్గరే బజ్జో పెట్టుకో. ఓకే, బెడ్ లోనా? ఈ గుండు ఇక్కడ చూడు. 3 రోజుల నుంచి ఎంత అసలు అమ్మా నాకు పప్పి కావాలి, అమ్మా నాకు పప్పి కావాలి, నాకు పప్పి కావాలి, రోజు పడుకోకుండా మీటింగ్ పెడుతుంది. దాన్ని వాకింగ్ తీసుకెళ్తే అది సుస్సు పోస్తే ఎలా? మన ఇంట్లో ఆల్రెడీ కోకో ఉంది కదా, ఆ కోకో దీనిపైన ఎగబడితే ఎలా? కరుస్తుందా? కోకో ఉంది, చిన్ని పిల్లని ఏమందు, చిన్ని పప్పిని ఏమంది కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, చిన్ని పిల్లల దగ్గరికి వస్తే ఏమని అంటావా? ఎలా చూసుకుంటావు? ఏ కలర్ గుండు? దానికి ఏ కలర్ ఏ కలర్ ఇష్టం తెలుసా నీకు? పప్పి ఏ కలర్ అడుగు? పప్పి ఏ కలర్? అసలు పప్పి ఏ కలర్ చెప్పు. బ్రౌన్ వైట్, బ్రౌన్ వైట్, బ్రౌన్ వైట్. సత్య వీడియో పంపించింది, ఒక్కసారి చూసింది, ఏ ఫిక్స్ అయిపోయింది దాని బ్రెయిన్ లో ఇక కలర్. బ్రౌన్ వైట్, కానీ దీని బ్రెయిన్ షార్ప్లే. బ్రౌన్ వైట్. దాని పేరు బ్రౌనీ అని పెడదామా? చాకీ బ్రౌనీ. బాగుంది, చాకీ బ్రౌనీ. ఐస్ క్రీమ్. సరే రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. సరే నేను చెప్తా, ఓకేనా కదా చెప్పు, అంతే కొట్టకు, ఓకేనా? చెప్పు, ఎస్ ఆర్ నో, బాగుందా బాగాలేదు చెప్పు, ఓకేనా? హనీ
ఖుషి 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 ఓకేనా? ఓకేనా? సరే మరి రిషి సరే నువ్వేమన్నావు? పేరు చెప్తే ఎస్ ఆర్ నో చెప్పాలి. దాని పేరే కుక్క పిల్లని ఫిక్స్ అయిపోయావా? కుక్క పిల్లని ఎవరైనా కుక్క పిల్లని పిలుస్తారా? నేను ఎవరైనా ఆడపిల్ల అని పిలుస్తారా? మరి దానికి ఎట్లా పిలుస్తాం పిలువు. సరే పేరు ఆలోచించి ఇంగ్లీష్ పేరు చెప్పేదేనా? యాపిల్ పెడదామా? బనానా పెడదామా? ఫిక్స్ ఇది. ఓకేనా? బనానా ఫిక్స్. పోయింది The R has to roll అన్నమాట. ఇల్లు పెడతా. హౌస్ అంట. అయ్యో దాని పేరు హౌస్ అంట. ఇది కూడా బాగానే ఉంది. సూపర్ గుండు. ఇది కూడా పెడదామా? హౌస్ పెడదామా? ఎస్ ఫైనల్లీ వచ్చేసాము. చూడాలి కనమ్మగాడు ఎలా రిసీవ్ చేసుకుంటాడో ఏమో. ఏంట్రా బుడ్డి చూడు హ్యాపీయా? వెళ్దామా? పద. ఏమంటుంది పప్పి? దా మరి ఎలా మరి కుక్క పిల్లలు తీసుకుంటా అంటే కుక్క పిల్లల్ని చేద్దాం. తీసుకో ఫస్ట్ పట్టుకో ఏమందు. అది నాది. అది అక్కకి జాగ్రత్త. కూర్చో కూర్చో నీ మీద పెట్టుకో. కూర్చో నీ మీద కూర్చో. అది కూర్చో 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 జాగ్రత్త. మరి ఎలా? ఓకేనా? ఓకేనా? నచ్చిందా? నేను కూర్చో. ఓకేనా? నీ పేరేంటి? పేరు చెప్పాలి. ఇక్కడే ఉండి 4 పెంచుకోవచ్చు. చాలా అల్లరివాడు. నువ్వు ఎదురైన తొలి సహచ ఏమంటుంది? ఆటండి. ఆడుతుందా? నా ఒకసారి ప్లీజ్. అయితే నీకు ఒప్పుకున్నాము. కాదు మరి నువ్వు భయపడుతున్నావు, వాడు ముట్టుకోవట్లేదు, ఎలా మరి? అంటే అది రే రామ్ ఎవరు చూసుకుంటారు కుక్క పిల్లని? జాగ్రత్త ఉండాలి. ఓకేనా? చేయి పెట్టు ఏం కాదు. ఏమందది? ముద్దు పెడుతుంది నీకు. 2 రోజులు పోతే నీకు స్కూల్ కూడా వెళ్ళావు, అదంతా అల్లరి చేస్తుంది. మరి నువ్వు ఫోన్లో అయ్యి చెప్పు, డైరెక్ట్గా చెప్పవా? I love you so much. వాయిస్ చెప్పవా? అక్కడ నేనే. అయ్యో ఇప్పుడు కూడా సత్యాకి ఎప్పుడైనా కావాలంటే నాకు చెప్పాను, నేను తీసుకెళ్ళి చూపిస్తాను. బా థ్యాంక్స్. అయితే నువ్వు కూడా ఇక్కడే ఉండిపో రోజు. నీ ఫోన్ నెంబర్ తీసుకో కావాలంటే నీ ఫోన్ చేయాలనుకో. ఆర్డర్ వేసి వచ్చింది ఇప్పుడు ఇక్కడ అది దాని బెడ్డే, వాటి కోసం బెడ్. మరి నువ్వు బెడ్ కొన్నావు, మేము బెడ్ వేసాం. చూడు బ్రౌన్ ఏం కొరకట్లా, వైట్దే కొరుకుతుంది.
నా ప్యాంట్ దొరుకుతుంది. సో నీకు బ్రౌన్. థ్యాంక్ యూ చెప్పావా? నాకు ఐ లవ్ యూ కావాలి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నీ వాయిస్ లోనే కనిపిస్తావా? డైరెక్ట్గా చెప్పు ఐ లవ్ యూ. ఇది సైకిల్ ఇది. పద. బాయ్ బాయ్. ఇదిగో నా దగ్గర రావాలి. ఇదిగో ఇదిగో. అది అక్కడ తీసుకొస్తుంది. అది నేను తీసుకొస్తా. సాయంత్రం ఇది కొరుకుతుందమ్మా. సాయంత్రం అక్కడ తీసుకొస్తుంది. పద. ఏమంటుంది దాన్ని? అది నోరు తెరుస్తుంటే పళ్ళు చూస్తున్నా. పళ్ళు వచ్చినాయా? ఎన్ని? లేకుండా వచ్చాయి పక్కన పక్కన. పక్కన పక్కన ఎన్ని వచ్చాయి? 1 or 2? చూడు మళ్ళీ చూడు, కరెక్ట్ చూడు. చిన్న చిన్న ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? పళ్ళు 5 ఏమి ఉంటుంది. అదొక చూడు చూడు, నోరు తెచ్చి చూడు. 4 ఉన్నాయి. 4 ఏమైంది? చిన్న కుక్క పిల్లకి ఆకలేస్తున్నాం కదా. దాన్ని అడుగు, నువ్వు తీసుకో, దాన్ని అడుగు. ఏం ఎవరు చెప్పారు? దేనికి అది? కుక్క పిల్లకి ఫుడ్ వేయాలి. వాటర్ కంట. డబ్బులు ఎవరు ఇస్తారు ఇప్పుడు? నేనా? నా దగ్గర లేవు. ఎవరి దగ్గర ఉన్నాయి నాకేం తెలుసు. కావాలి. ఏమంటుంది? అంటుంది. సార్ చూద్దాం అది ఇంకేమైనా ఉన్నాయేమో అట్లా బొమ్మలు. ఇటు ఇటు ఇక్కడ చూడు బాల్. ఇక్కడ చూడు. అటు వెళ్దాం మరి చూద్దాం. ఓ క్యాట్స్ కాది. నీకెలా తెలుసు? తెలుసుగా. ఎలా ఉందమ్మా? బాగుందమ్మా. నీకు నచ్చిందా? నువ్వు హ్యాపీయా? ఎంత? నువ్వు చాలా చాలా హ్యాపీయా? కొంచెం హ్యాపీ. కొంచెం హ్యాపీ కదా? ఎందుకే? ఎందుకు? ఇంకా కుక్క పిల్లకి ఇచ్చారు కాబట్టి. మీరు కుక్క పిల్ల ఇచ్చారు కాబట్టి హ్యాపీ కాదా నువ్వు? హ్యాపీ. హ్యాపీయా? ఎంత హ్యాపీ అన్నా నేను. డైరెక్ట్ చూపిద్దామా ఫ్రెండ్స్? చెప్పు. మన ఇంటికి వచ్చేసాం చెప్పు దానికి. మన ఇంటికి వచ్చేసాం. ఏం పేరు దాని పేరు చెప్పు. కుక్క పిల్ల. ఇప్పుడు మనం పెడదాం దానికి పేరు, మంచి పేరు. సరేనా? నీకు ఎలా చందమామ అని పెట్టానో అట్లానే దీనికి కూడా ఒక మంచి పేరు ఆలోచించి పెడతా. చందమామ పెడదామా? సరే, అలాగే మంచి పేరు పెడదాం. దాన్ని గుర్తుపెట్టుకో. ఇది నీ రెస్పాన్సిబిలిటీ. ఓకేనా? దాన్ని నువ్వు బాగా చూసుకోవాలి. చిన్న బేబీ లాగా. అర్థమైందా? దాన్ని ఏమనకూడదు. తిట్టను కొట్టను ఏడ్చి చూసుకుంటాను. జాగ్రత్తగా చూసుకోవాలి. కింద పడేయకూడదు, దెబ్బ తగులుతుంది. నేను కిందకి జాగ్రత్త పెడతా, కింద ఆడుకుంటుంది. ఓకేనా? దాన్ని నీతోనే ఉంచుకో. నీ బెస్ట్ ఫ్రెండ్ లాగా చూసుకో. సరేనా? దానికి అన్నం పెట్టడం అన్ని అలవాటు చేసుకున్నావు. గిరిమామ వదిలేస్తున్నాడు కుక్క పిల్లని. అవునా? నేనే నువ్వు డ్రైవింగ్ చేసేటప్పుడు నేను గట్టిగా పట్టుకుంటాను. అవును, జాగ్రత్తగా అలవాటు చేసుకో. ఆమె పెట్టడం అవి కూడా ఇప్పుడు నీకు నేర్పిస్తాను నేను. సరేనా? వెళ్దామా? చెప్పు దానికి ఇంటికి వచ్చేసాం చెప్పు. చెప్పు దానికి చెప్పు ఇంటికి వచ్చి పడిపోతుంది. చెప్పు ఇంటికి వచ్చేసాం చెప్పు. ఇంటికి వచ్చేసాం. పద తీసుకొని పద. దానికి హ్యాండిల్ కూడా వచ్చింది. అది కూడా కాదు, ఫస్ట్ కోక ఎక్స్ప్రెషన్ చూడరా. తొందరరా. కోకదే వద్దాక అమ్మా పద. పద పద పద
పద ఏం కాదు పద. ఏం కాదు. ఫైనలీ ఇంటికి వచ్చేసా. కోకో అదే మొగం తిప్పింది. కోకో ఏంటి అడిగావా నువ్వు? సత్య టీవీ చూసి అంటుంది బొమ్మలాగే ఉంది ఏంటక్క అది అని చెప్పావా? కుసుమమ్మకి పరిచయం చేసావా? ఇంకా పెట్టలేదు. తాతమ్మకు చూపి. 45 days కుసుమమ్మ. అదే 40 రోజులు 45 రోజులు. చిన్న పళ్ళులు ఉన్నాయి. గీర్న కూడా ఏం కాదు. దీని గోర్లు అది ఓపెన్ చేసి వాడుకోవడానికి కన్నా. కోకో ఏమైంది? ఏమైందమ్మా? ఎవరు వచ్చారు? కొత్తగా అనిపిస్తుందా నీకు? కొత్తగా అనిపిస్తుందా? వదలనా నిన్ను? దాన్ని ఏమనొద్దు మరి, ఓకేనా? అది వచ్చిందని నేను కట్టేసా, మళ్ళీ కట్ చేస్తాను దాన్ని. వదలనా? కరవద్దు అలా పెట్టు. అది ఆకలేస్తుంది. ఏది టిష్యూస్ తీసుకుంది. ఇప్పుడు దానికి స్నానం చేయకూడదు కదా, దానికి ఫోమ్ ఉంటుంది. ఆ ఫోమ్ టిష్యూస్ ఇప్పుడు వద్దు చల్లగా ఉంది దానికి ఫుడ్ పెట్టాక. చెప్పాను అమ్మ దగ్గర పడుతుందండి. ఎవరే? కుక్క పిల్లని నేను పెంచుకుంటే ఆ కోకో చూసావా ఎలా ఎగబడుతుందో? ఎలా ఎగబడుతుంది కోకో? అది తెలుసావా? ఏంటమ్మా నవ్వులేస్తుంది. ఏం చేస్తుంది? నవ్వులేస్తుంది. ఎలా నవ్వులేస్తుంది? ఎలాగా? తింది పాపం, దానికి ఆకలిస్తుంది. అవును, దీనికి నిద్ర కూడా వస్తుందని నాకు తెలుసు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కుక్క పిల్ల తినేస్తుంది కదా, అందుకే ఇది ఆపదన్నమాట. ఇదంతా తినేస్తూ కొంచెం కొంచెం ఆపుతుంది. ఎందుకు తినేస్తుంది అంత? దానికి ఆకలిస్తుంది కదా మమ్మీ, ఆకలిస్తుంది కదా ఫ్రెండ్స్, అందుకే అది నా దగ్గర రా అంటుంది. నిన్ను నీ దగ్గర రా, నా దగ్గర రా అంటుంది. వెళ్ళు. భయపడింది మాది, ఇది భయపడి అది ఇట్లా అదిగో వెనక్కి మరి అదిగో. ఫ్రెండ్స్ ఇప్పుడు ఫోన్ వేస్తున్నా, ఎందుకంటే పప్పి చిన్నపిల్ల కదా, మనలాగా స్నానం చేసుకోదు, అందుకే నేను ఫోన్ వేస్తున్నా. ఫోన్ ఫ్రెండ్స్ ఇదేమో టిష్యూస్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది నొక్కితే ఫోన్ లాగా వస్తుంది. ఈ పప్పి మనలాగా పెద్దది కాదు, చిన్నపిల్ల ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీనికి మమ్మీని, అందుకే దీనికి లాల్ ఫోమ్ వేస్తా, టిష్యూస్ తుడుస్తా, అన్నం దానికి ఫుడ్ నేనే పెడతా, ఫోమ్ నేనే వేస్తా, టిష్యూస్ నేనే తుడుస్తా, నేనే దానికి ఫోమ్ వేస్తా, బొజ్జ పెడతాను కూడా, పాలు కూడా నేనే తాగిపిస్తా. ఎందుకంటే సత్య అక్కకి చెప్పాను నేనే చూసుకుంటాను, అందుకే నేనే చూసుకుంటా. సరిగ్గా ఉండు, సరిగ్గా ఉండు. ఫ్రెండ్స్ హెయిర్ దగ్గర కళ్ళు దగ్గర బాగా తుడవాలి ఫ్రెండ్స్, లేదంటే కంపు వస్తుంది. మరి ఫోన్ రుద్దితే మంచిగా స్మెల్ వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, కుక్క పిల్ల ఫోమ్ అని ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి స్మెల్, ఇప్పుడు దీనికి అయిపోయింది. ఇప్పుడు స్మెల్ నుండి స్మెల్. సత్య థ్యాంక్ యూ, ఐ
లాగా చూసుకుంటా, మమ్మీ లాగా చూసుకుంటా. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ ఇంట్లోనే అంజలి దానిక. నాకు చాలా పని ఉంది. జోయోకి నేనే పెట్టాలి, బొజ్జు పెట్టాలి. నేను కూడా దానికి వేడి లిప్పి దాంట్లో ఫుడ్ వేయాలి. నేను లేకపోతే అది బొజ్జు. సో మాకు పని ఉంది. నా జోజో ఎలా ఉంది కామెంట్ చేయండి. నెక్స్ట్ నా జోజోతో వాక్ చేస్తాను. మళ్ళీ కలుద్దాం. ఒక నిమిషం మా వీడియోలో మీ వర్క్ కావాలి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయలేదా దెబ్బలు పడతాయి. బై బై వీడియోస్.